కొడుకు తల్లిని చంపే పరిస్థితికి వచ్చేసాడు. అంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది నిజంగా ఆశ్చర్యమైనది. ఇది ఫేక్ న్యూస్ అనుకున్నాను నాకు ఫార్వర్డ్ వచ్చినప్పుడు. అంటే ఆ కొడుకు సినిమాలను చూసి మనం ఇన్స్పైర్ అయ్యి డాన్ అవ్వాలి, ముంబైకి వెళ్ళి సో తల్లిని చంపి వెళ్తే అక్కడ నేను గౌరవిస్తారు అండర్ వరల్డ్ అనే పరిస్థితికి వచ్చేసాను. బాబు తిరిగి వచ్చిన కొంచెం కూడా రిమోర్స్ లేని పరిస్థితి. అతను చేసింది కరెక్ట్ అనుకుంటాడు ఇప్పుడు కూడా. సో వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పవిత్రమైన బాధ్యత ఉంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జెండర్ సెన్సిటివిటీ చాలా ఫోకస్ చేయాలి. ఆల్రెడీ పుస్తకాల్లో మేము మార్పులు చేర్పులు చేసాం. నేను మాట్లాడుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు మాట్లాడుతున్నారు. జెండర్ సెన్సిటివిటీ అనేది చాలా చాలా అవసరం. బలంగా మన పిల్లలకు ఎంకరేజ్ చేయాలి. ఎక్స్పోజర్ విజిట్స్ అవన్నీ రొటీన్ మనం చేస్తున్నాం, ఇంకా స్ట్రెంథెన్ చేద్దాం. యోగా, స్పోర్ట్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ గారు ఆయన కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఫీల్డ్ నుంచి పిల్లలకి ఏం కావాలో